హలో అందరికీ. వెల్కమ్ టు జోవి టాక్స్. నేను మా క్రిష్ మార్నింగే రెడీ అయిపోయాం. ఇలా నేను వైట్ లాంగ్ కుర్తీ వేసుకున్నాను. ఈ కుర్తీ నా కోసం మా చిన్ను తీసుకొచ్చింది. మా క్రిష్ వాళ్ళ స్కూల్లో సెకండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్స్ జరుగుతున్నాయి. అది కూడా ఒక ఫంక్షన్ హాల్‌లో. సో, ఫస్ట్ అయితే మేము క్రిష్‌ని డ్రాప్ చేయడానికి వెళ్ళాం. ఇంకా పేరెంట్స్ ఎవరు రాలేదని ఒక హాఫ్ ఎన్ అవర్ అయ్యాక మళ్ళీ నేను ఇంటికొచ్చి వెళ్ళాను. కిడ్స్ అందరితో ఫస్ట్ ప్రేయర్‌తో స్టార్ట్ చేశారు. ప్రేయర్ అంతా అయ్యాక గెస్ట్‌ని ఇన్వైట్ చేశారు. వాళ్ళ స్పీచ్ అయ్యాక ఇంకా చిన్న పిల్లల డాన్స్ అవి స్టార్ట్ చేశారు. మోస్ట్‌లీ ఇంకా యాన్యువల్ డే అంటే స్కిట్స్, డాన్స్ ఇంకా సింగింగ్ ఇవే ఉంటాయి. మంచి యాక్టివిటీస్ కూడా. మధ్య మధ్యలో గేమ్స్ కూడా ఉంటాయి. ఈ చిన్న పాప అయినా స్టెప్స్ ఏవి మర్చిపోకుండా చాలా బాగా చేసింది విత్ ఎక్స్‌ప్రెషన్స్. క్లాసికల్ డాన్స్ కాబట్టి మెయిన్ ఎక్స్‌ప్రెషన్సే ఉండాలి. తర్వాత ఈ అబ్బాయి అయితే ఒక సాంగ్ పాడాడు. చాలా బాగా పాడాడు. కిడ్స్ సాంగ్స్ పాడటం కూడా చాలా కష్టం. డాన్స్ కూడా కష్టమే వాళ్ళకి. తర్వాత ఈ అమ్మాయి కూడా క్లాసికల్ డాన్స్ వేసింది. చాలా చేసింది తిను కూడా. డాన్స్ పర్ఫార్మన్స్ అంతా అయ్యాక నెక్స్ట్ ఏ పర్ఫార్మన్స్ వస్తుంది, ఎవరొస్తున్నారు అని ఇలా కిడ్స్‌తో హోస్ట్ చేయించారు. అలా చేయించడం వల్ల కిడ్స్ అందరూ పార్టిసిపేట్ చేసినట్టు అయింది. సో, మధ్యలో మాకిలా స్నాక్స్ ఇవ్వడం స్టార్ట్ చేశారు. తర్వాత ఇంకా నర్సరీ గ్రూప్ వాళ్ళందరూ వచ్చి డాన్స్ చేశారు. పిల్లలందరూ ఇలా గ్రూప్ డాన్స్ అంటే చాలా కష్టం. టీచర్స్ చాలా నేర్పించారు వాళ్ళకి. అందరూ ఒకేలా చేయాలి. ఏ ఒక్కరు మిస్ అయినా బాగోదు చూడటానికి. నెక్స్ట్ ఇంకా మా క్రిష్ వాళ్ళ గ్రూప్ వచ్చింది. ప్లే గ్రూప్. ఇక్కడ కూడా బాయ్స్ ఉంటారనుకున్నాను. బట్ మా క్రిష్ ఒక్కడే. చుట్టూ అమ్మాయిలు. మోడర్న్ క్రిష్ విత్ గోపికల్లా అనిపించింది నాకు. సో, నన్ను చూడగానే మమ్మీ వచ్చావా అని అడిగాడు. సో, నేనింకా స్టేజ్ దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తున్నా. సో, నేనేది మర్చిపోకు స్టెప్స్ కరెక్ట్‌గా చెయ్యి అని కింద నుంచి చెప్పాను. సో, మర్చిపోకుండా స్టేజ్ ఫియర్ లేకుండా చాలా చేశాడు. వీళ్ళు పైన స్టెప్స్ మర్చిపోతారేమో అని కింద నుంచి వీళ్ళకి ట్రైన్ చేసే టీచర్ కింద కూడా స్టెప్స్ వేస్తుంటారు. సో, అది చూసి వీళ్ళు ఫాలో అవుతుంటారనమాట. ఇవి మూవీ సాంగ్స్ అయితే కాదు. నార్మల్ ఆల్బమ్ సాంగ్స్ అనుకుంటా. 'ఐయామ్ సో హ్యాపీ' అనే సాంగ్ ఇది. సో, దానికి తగ్గట్టుగా కంటిన్యూయస్‌గా స్టెప్స్ చేశాడు. టీచర్ ఏ స్టెప్స్ నేర్పించారో అవైతే మర్చిపోకుండా చేశాడు. లిరిక్స్‌కి తగ్గట్టుగా స్టెప్స్ చేంజ్ చేస్తూ ఉన్నాడు. ఇంట్లో ఎప్పుడు అడిగినా నేను డాన్స్ చేశాను అనేవాడు కానీ ఇంట్లో ఎప్పుడు చేసి చూపించలేదు. క్రిష్‌కి ఇదే ఫస్ట్ టైమ్ స్టేజ్ మీద డాన్స్ చేయడం. నేను కొంచెం షాక్ అయ్యాను. అసలెలా చేస్తాడా అనుకున్నాను. బట్ చాలా బాగా చేశాడు. నేను రవికి కూడా వీడియో కాల్ ఆన్ చేసి చూపించా. ఇంకా ఫ్యామిలీ గ్రూప్స్‌లో కూడా మా క్రిష్ ఫస్ట్ డాన్స్ అని చెప్పి గ్రూప్‌లో కూడా పోస్ట్ చేశా. కాస్ట్యూమ్స్ కూడా స్కూల్ వాళ్ళే సెలెక్ట్ చేసుకున్నారు. డాన్స్‌కి ఎవరైతే ఇంట్రెస్టో వాళ్ళ నేమ్స్ తీసుకొని అంతా వాళ్ళే తీసుకున్నారు. ప్రతి గ్రూప్‌తో ఒక గ్రూప్ పిక్ అయితే తీసుకున్నారు. వీళ్ళు పీపీ1 స్టూడెంట్స్. ఇలా బర్డ్ స్కిట్ చేశారు. ఈ గెటప్స్ అయితే చాలా బాగున్నాయి. అన్ని బర్డ్స్ లాగా రెడీ అయ్యి వచ్చారు. ఇందులో ఎవరు గ్రేట్, నేను గ్రేట్ అంటే నేను గ్రేట్ అని ఈ స్కిట్ కూడా చాలా బాగుంది. డాన్స్ అంతా అయ్యాక అప్పుడు వచ్చారు మా మమ్మీ డాడీ వాళ్ళు. క్రిష్ డాన్స్ మిస్ అయ్యారు, చూడలేదు. తర్వాత నేను వీడియో చూపించాను. ఇంత బాగా చేసావా బుజ్జిబాబు అని ఇంకా హ్యాపీగా ఫీల్ అయిపోయారు. సో, ఇంకా మధ్యలో నాకు ఇచ్చిన స్నాక్స్ క్రిష్ తింటున్నాడు వాటర్ మెలన్. ఇంకా వన్స్ డాన్స్ చేశాక పేరెంట్స్ దగ్గరికి వెళ్ళిపోయారు కిడ్స్ అందరూ కూడా. ఈ ఈవెంట్ ఫంక్షన్ హాల్‌లో జరిగింది. సో, కిడ్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు ఏదో ఒక యాక్టివిటీస్‌లో. సో, పేరెంట్స్‌తో పాటు గ్రాండ్ పేరెంట్స్ కూడా వచ్చారు చాలా మంది. మా క్రిష్ స్కూల్‌లో జాయిన్ అయిన తర్వాత ఇలా డిఫరెంట్‌గా ఒక స్టేజ్ నుంచి ఇంకొక స్టేజ్‌కి నాకు చేంజ్ అయినట్టు ఫీలింగ్ వచ్చింది. యాన్యువల్ డే సెలబ్రేషన్స్ అని, పేరెంట్ టీచర్ మీటింగ్ అని అలా కొత్తగా అనిపించింది. సో, అవన్నీ ఎక్స్‌పీరియన్స్ అవుతుంటే చాలా డిఫరెంట్‌గా, మంచిగా హ్యాపీ ఫీల్ వచ్చింది నాకైతే. తర్వాత ఇలా మధ్యలో కిడ్స్ కోసం స్నాక్స్ కూడా ప్రొవైడ్ చేశారు వాళ్ళు. స్టేజ్ మీద ఒక అబ్బాయి కృష్ణుడి గెటప్‌లో డాన్స్ చేస్తున్నాడు. సో, అమ్మాయిలందరూ రాధా గెటప్‌లో ఉన్నారు. 'గోపాల గోపాల' మూవీలో సాంగ్ ఉంటుంది కదా కృష్ణుడిది. అలా చేస్తున్నారు డాన్స్. సో, ఆ డాన్స్ చూసి క్రిష్ కూడా నేను అలా రెడీ అవుతాను. నేను కృష్ణుడిలా డాన్స్ చేస్తాను అన్నాడు. ఎందుకంటే చాలా సార్లు ఈ మధ్య కృష్ణుడు గెటప్ వేసుకుంటాడు ఇంట్లో. 2 డేస్‌కి ఒక్కసారైనా ఆ గెటప్ ఇంట్లో వేసుకొని ఉండేవాడు. సో, అందుకే ఆ గెటప్ చూసి నేను కూడా డాన్స్ చేస్తానన్నాడు. సో, నెక్స్ట్ టైమ్ చేద్దువులే అని టాపిక్ డైవర్ట్ చేశా. ఇక్కడ స్నాక్స్ వీళ్ళు వెజ్ రోల్స్ ఇచ్చారు. ఆ వెజ్ రోల్స్ అయితే క్రిష్‌కి నచ్చాయి. దాంతో పాటు ఫ్రెంచ్ ఫ్రైస్ కూడా ఇచ్చారు. ఇక్కడ యూరో కిడ్స్ సీనియర్స్ అంటారు పీపీ2 స్టూడెంట్స్‌ని. వాళ్ళకి కాన్వకేషన్ కూడా జరిగింది. నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ స్టాండర్డ్ నుండి లేదు ఈ స్కూల్‌లో. ఓన్లీ పీపీ2 వరకే ఉంటుంది. అండ్ ఇక్కడ సమోసా కూడా ఇచ్చారు ఆ పేరెంట్స్‌కి కూడా. సో, డాడీ వాళ్ళు కూడా తింటున్నారు. తర్వాత ఇంకా ఎందుకో డాన్స్ చేస్తా అనుకుంటూ స్టేజ్ దగ్గరికి వెళ్ళాడు. సో, నేను ఆ టీచర్‌ని అడిగా. ఇంకా డాన్స్ చేస్తాడంట. వీళ్ళ సాంగ్స్ ఏమైనా ఉన్నాయా అంటే మళ్ళీ ఆల్బమ్ సాంగ్ ఏదో ప్లే చేశారు. వీళ్ళు ఈ సాంగ్ కూడా డాన్స్ ప్రాక్టీస్ చేశారంట. సో, సేమ్ స్టెప్స్ అవి మర్చిపోకుండా చేశాడు. ఇది కూడా ఆల్బమ్ సాంగే. ఇది కూడా స్కూల్‌లో డైలీ ప్రాక్టీస్ చేయించేవారంట. ఈ స్టెప్స్ అయితే పర్ఫెక్ట్‌గా చేశాడు మర్చిపోకుండా. చాలా మంచిగా అనిపించింది. తనతో పాటు వేరే గర్ల్స్
గర్ల్స్ కూడా యాడ్ అయ్యి సేమ్ స్టెప్స్ చేస్తున్నారు. వాళ్ళు కూడా క్రిష్ లాగే ప్లే గ్రూప్ అనుకుంటా. సో, ఫైనల్లీ ఇంకా ఈ డాన్సే కాకుండా అందరూ వేరే వేరే సాంగ్స్, మూవీ సాంగ్స్ వేయటం వల్ల 'డోంట్ స్టాప్ డాన్సింగ్ పూనకాల లోడింగ్' సాంగ్ చేస్తా అంటాడు. అది ఆల్ టైమ్ ఫేవరెట్ క్రిష్‌కి. సో, ఆ సాంగ్ కోసం అడిగా. ఇక్కడ మూవీ సాంగ్స్ ప్లే చేస్తున్నారు కదా! టైం ఉంటే ఆ సాంగ్ కూడా ప్లే చేయండి అంటే ఫైనల్లీ ఆ సాంగ్ కూడా చేసేసి సాటిస్ఫై అయ్యాడు. ఫంక్షన్ లాస్ట్ వరకు మేమే ఉన్నాం. అందరూ వెళ్ళిపోయారు. హోప్ ఈ వీడియో మీరు కూడా ఎంజాయ్ చేశారనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు. నెక్స్ట్ నేను అన్నయ్య పెళ్లి వీడియోస్ పోస్ట్ చేస్తా. మా వైపు అసలు పెళ్ళిళ్ళు ఎలా ఉంటాయి, ఎలా చేస్తామనేది కంప్లీట్‌గా సీరీస్‌లో ఉంటుంది. సో, మిస్ అవ్వకూడదు అనుకుంటే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా అన్నయ్య పెళ్లి వీడియోస్‌తో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్.